ఒక్క 10 నిమిషాల్లో అయితే శివాభిషేకానికి నేను అందకపోతుండే. అదే 7:30 వరకే అన్నారు. మేమైతే శివాలయానికి వెళ్ళినాం. ఎందుకంటే శ్రావణ సోమవారం కదా, అభిషేకానికి అయితే అది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నది నవ్య. అయితే మేము శివాభిషేకానికి ఏమేమి తీసుకెళ్ళినామో అవన్నీ చూపిస్తాను. పంచామృతము, తేనె, చక్కెర, గంధము, తర్వాత విభూతి, అది కోకోనట్ వాటరు, ఇది తేనె, నెయ్యి, తర్వాత చక్కెర అన్నీ పెట్టుకున్నా. అన్నీ ముందే ఈ బాటిల్స్లో వాటర్ అన్నీ మా బాటిల్లో పోసుకొని అవి మంచిగా కడిగి శుభ్రంగా ఎండలో పెట్టి ఆరబెట్టిన. అయితే అన్ని పాత్రలు తీసుకుపోవాలంటే ఇక్కడ ఏం లేవు కదా అంతంత అన్నీ తీసుకుపోవడానికి, అందుకే ఇట్లాంటి బాటిళ్ళలో తీసుకెళ్ళిన. ముందే నానబెట్టేసిన విభూతుండ, చందనము, అవి మంచిగా కరిగినాయి. లాస్ట్ టైంలో మళ్ళా తర్వాత అది పొద్దున్నుంచి నేను ఇవే చేసిన. ఆంజనేయ స్వామికి చందనం కూడా ఉన్నా, ఇండియన్ స్టోర్లో అన్నీ దొరికినాయి. నేను అడిగిన, నెక్స్ట్ టైం వాళ్ళు తెప్పించిండ్రు అన్నట్టు. ఇట్లా చందనము ఉండలు, తర్వాత విభూతి ఉండలు, ఆంజనేయ స్వామికి అది చందనం, సిర, శనగలు, తర్వాత బబ్బెర్లు, అయితే ప్రసాదం 3 ప్రసాదాలు అయితే తీసుకెళ్ళిన. అయితే ఇక అలంకరణ ఎంత బాగా చేసిండ్రు. సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది ఆ రోజు, మళ్ళా నాగులా చవితి ఉంది, మళ్ళీ ఫస్ట్ శ్రావణ సోమవారం, ఇన్ని కలిసినాయి. అసలు జనాలు అయితే ఫుల్ జనాలు. ఎంత బాగా అలంకరించిన దేవుడు. ఒక్క 10 నిమిషాలలో నాకు దేవుడు, నేను ఇవన్నీ చేసిన పొద్దున్నుండి అది ఇదైతుండే. ఆ రోజే నవ్యకు ఆఫీస్లో తొందరగా వస్తాను వెళ్ళింది, కథం అప్పుడే పని పడ్డది. ఆమె బాగా లేట్ వచ్చింది. మేము ఇక్కడ నుంచి 1:30 వెళ్ళాలి. అవి 3 ప్రసాదాలు తీసుకెళ్ళినాం. అన్ని వాళ్ళు అక్కడ పనిచేసిండ్రు. అసలు చాలా హ్యాపీ అనిపించింది. అంత శివుని దయ. ఓం నమ శివాయ. బొకే, అగరబత్తులు, పచ్చకర్పూరము, పుదీనా రైసు, ఇవన్నీ అయితే తీసుకెళ్ళి ఫ్రూట్ జ్యూస్ కూడా చేసిన. ఓం నమ శివాయ.